రెండవది, ఆ కొలిమిలో కాలిపోయి నాశనం అయిపోతారు. కానీ ప్రభువునందు భయభక్తులు చూపిన వారి మీద ఆయన రక్షణము ఆ సూర్యుని వెలిసి ఇంతకాలము నడిపించాడు. ఇక ముందు కూడా దేవుడు మనల్ని చల్లగా చూసి మనల్ని రక్షించి మనల్ని కాపాడాలంటే మనం ఎల్లప్పుడూ ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఆయన ఆజ్ఞలను పాటించాలి. మనం పాటించాలి. మంచిని చేయాలి. మంచిగా మనం జీవించాలి. ఆ దేవునికి సాక్షులుగా మనము ఉండే విధంగా, జీవించే విధంగా ఉండాలి. అందుకే ఈరోజు పౌలు గారు ఇక్కడ ఏమంటున్నారు? సోమరిపోతులాగా ఉండమాకండి. అదేవిధంగా సోమరిపోతులాగా మీరు ఉండవద్దు. కానీ ఎలా ఉండాలి? శ్రమించండి. రక్షణ కొరకు మీరు శ్రమించండి. మేము ఈ విధంగా భోజనం కోసం మీ మీద ఎవరి మీద మేము ఆధారపడలేదు. మాకు ఎవరో తీసుకొచ్చి అన్నం పెడతారని మేము ఎదురు చూడలేదు. అలాగే మీకు భారంగా ఉండాలని మేము ఇప్పుడు కూడా అనుకోలేదు. మేము మా అంతటా మేము శ్రమించాం, మేము కష్టపడ్డాం, పని చేశాం. ఆ విధంగా మీకు ఆదర్శంగా ఉండాలని, మీకు ఒక మార్గంగా ఉండాలని, మీకు ఒక సుమార్తులుగా ఉండాలని మేము కష్టపడి పని చేశాము. కాబట్టి మీరు కూడా పని చేయండి. ఇక్కడ పని అంటే 6 రోజులు కష్టపడండి, 7వ రోజు దేవుని సేవించాలి. అలాగే ఇక్కడ పని చేయడం అంటే మన ఆత్మ రక్షణ కొరకు మనం పని చేయాలి. ప్రభు ఏమంటాడు? మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మను కోల్పోయిన ప్రయోజనమేమి? ఆత్మకు బదులుగా మానవుడు దేవునికి ఏమి ఇవ్వగలడు అని ప్రభువు ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి మనం అన్నీ చేస్తాం, కానీ ఆత్మ విషయంలో, ఆత్మ రక్షణ విషయంలో మనం చాలా అశ్రద్ధగా, నిర్లక్ష్యంగా ఉంటాం. దేవుడంటే భయభక్తులు లేకుండా, దేవాలయానికి రాకుండా, దైవాజ్ఞలను పాటించకుండా, ఇతరులతో సఖ్యతగా, సమాధానంగా, సోదరులకు ప్రేమ కలిగి జీవించకుండా, ఏదైనా సంఘపరమైనటువంటి సేవా కార్యంలో పాల్పంచుకోకుండా మన ఇష్టం వచ్చినట్టు మనం చాలా విషయాలు చేస్తాం. అతి తెలివిగా అనే కదా, అతి తెలివిగా చాలా పనులు చేస్తాం. కానీ దేవుని విషయంలో, దేవాలయం విషయంలో, సంఘం విషయంలో మనం చాలా విధాలుగా ఇదిగో వెనకడుగు చేస్తాం. అశ్రద్ధగా ఉంటాం. అక్కడే మనం మన ఆత్మరక్షణ అనేది పోతుంది. డబ్బు సంపాదిస్తాం, ఇల్లు కడతాం, బంగారం వజ్ర వైడూర్యాలన్నీ కూడా మనం సంపాదించుకుంటాం. ఒక 4 రాళ్ళు వెనకాల తీసుకోవాలన్నట్టుగా ఎంతో కష్టపడి పని చేస్తాం, వ్యాపారాలు చేస్తాం, ఉద్యోగాలు చేస్తాం, అన్నీ చేస్తాం. కానీ ఆత్మను పోగొట్టుకున్నాం. అందుకే ఈరోజు యేసు ప్రభు ఆ దేవాలయం గురించి వాళ్ళందరూ అంటున్నారు, ఇంకో ఎంత సుందరమైన రాళ్ళతో, వస్తువులతో, దేవుడికి కల్పించబడిన వస్తువులతో, రాళ్ళతో ఈ దేవాలయం ఎంత సుందరంగా శోభిల్లుతున్నదో చూడండి అని ఆ ప్రజలు చెప్పుకుంటుంటే ప్రభు ఏమన్నాడు? ఇదిగో మీరు చూస్తున్న ఇది నీ రాతి మీద రాయి నిలువని కాలము వచ్చును, అంతయు నాశనం చేయి. కాబట్టి మన కంటికి కనిపించేది అంతా కూడా నిలవదు. ఏది నిలుస్తుంది అంటే మన ఆత్మ రక్షణ. ఆత్మ నిలుస్తుంది. అందుకే పౌలు గారు అంటున్నారు, శ్రమించండి, కష్టపడండి. ఆత్మను రక్షించడంలో, మిమ్మల్ని మీరు రక్షించుకోవడంలో మీ ఆత్మను దేవునికి అర్పించండి. ఆ విధంగా మీరు శ్రమించాలి. సోమరిపోతుల్లాగా ఉండకూడదు. అందుకని తర్వాత ఏమంటున్నారు? క్రమబద్ధమైన జీవితాన్ని జీవించండి. క్రమశిక్షణ. మన సమాజంలో క్రమశిక్షణ లేదు. పిల్లలకి క్రమశిక్షణ లేదు, తల్లిదండ్రులకు క్రమశిక్షణ లేదు, అందరికీ క్రమశిక్షణ. క్రమబద్ధమైన జీవితాన్ని జీవించాలని దేవుని యొక్క వాక్యం అంటూ, అది కష్టమే.
ఇరుకైన మార్గం అది. క్రమబద్ధమైన జీవితాన్ని జీవించడం అంటే చాలా కష్టము, ఇరుకైన మార్గం. కానీ ఎవరికి ఇష్టం లేదు. కాబట్టి శ్రమించండి, క్రమబద్ధమైన జీవితాన్ని మనం జీవించాలని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. అప్పుడే నిజంగా మనము ఆత్మరక్షణ అనేది పొందుకుంటాం. దేవుడు కూడా మనలను కరుణిస్తాడు, దేవుడు కూడా మనలను కాపాడుతుంటాడు. ఈరోజు సువార్తలో ప్రభు చెప్తున్నాడు, ఇదిగో రాత్రి మీద రాయి నిలువని కాలము వచ్చును, అంతయు నాశనము చేయబడు. దేవుడు కదా, మన కంటికి కనిపించేది ఏది కూడా నిలవదు. మన ఆత్మ, మన గుండె గుడి దేవుడు మన నుండి కోరుకున్నాడు. అందుకే పోయిన ఆదివారం మనం దేవాలయ మహోత్సవాన్ని కొనియాడాం. లాటరిన్ దేవాలయ మహోత్సవాన్ని కొనియాడాం. అవునా? 9వ తారీఖు ఆదివారం. మరి ప్రభు అన్నాడు, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 దినాల నేను లేదు. అంటే ఆత్మ సంబంధమైన జీవితం, ఒక మంచి విశ్వాస జీవితాన్ని దేవుడు మన నుండి కోరుకుంటున్నాడు. అది దేవుడు. ఆ తర్వాత వాళ్ళు అడుగుతున్నారు, ఇది అంత నాశనం అయిపోతుందని చెప్పినప్పుడు వాళ్ళెవరు కూడా భయపడలా, ఆశ్చర్యపడలా. కానీ అడుగుతున్నారు, ప్రభు ఇది ఎప్పుడు జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది అని ప్రభుని అడుగుతున్నారు. అప్పుడు ప్రభు వాళ్ళకి సమాధానం చెప్తున్నారు, మోసపోకండి. కాబట్టి మనందరం కూడా జాగ్రత్తగా ఉండాలి. మన ఆధ్యాత్మిక జీవితంలో జాగ్రత్తగా ఉండాలి, మెలకువగా ఉండాలి. మన విశ్వాస జీవితంలో జాగ్రత్తగా ఉండాలి. పాపంలో పడిపోకుండా, మోసంలో పడిపోకుండా. మరి ఎందుకని? నా పేరట అందరూ బయలుదేరుతారు, నేనే ఆయనని అందరూ కూడా వస్తారు, మీరు వారి వెనకాల వెళ్ళరు. మరి మనిషి వెనకాల వెళితే ఏంటి ఉపయోగం? నిజమైన దేవుడిని మనం తెలుసుకోవాలి. అదేవిధంగా కాబట్టి మోసపోకూడదు అని ప్రభుత్వం మొట్టమొదటి విషయం. తర్వాత రెండవ విషయం ఏంటంటే, ఈ యుద్ధములు, జాతుల మధ్య యుద్ధములు, దేశముల మధ్య యుద్ధములు, కరువు కాటకాలు, మరి అంటువ్యాధులు, ఆ తర్వాత తెగుళ్ళు, ప్రకృతి వైపరీత్యాలు, ఇవన్నీ కూడా సంభవిస్తాయి. కాబట్టి మీరు వీటిని కూడా భయపడకూడదు. ఇవన్నీ కూడా ఎందుకు సంభవిస్తాయంటే పాపము పెరుగుతుంది. అందుకే మన రోజు మనం విన్నాం, నోవా దినములందు ఎట్లుండేనో, శుక్రవారం నోవా దినములందు ఎట్లుండేనో మనుష్య కుమారుని దినము కూడా అట్లే ఉండును అని శుక్రవారం మీ అందరికీ వాట్సాప్లో వాక్యాలు పంపిస్తారు కదా, దీవులకు పట్టణాలు. ఆ రోజు మనం చదువుతాం, నోవా దినములందు ఎట్లుండేనో మనుష్య కుమారుని దినము కూడా అలాగే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏంటంటారా, మనందరం కూడా నోవా దినములాగా ఉన్నట్లయితే నశించుకోవడం. కానీ నోవా వలె భయభక్తులు కలిగి దేవుని ఆజ్ఞ ప్రకారం మనం జీవించినట్లయితే ఆ జలప్రలయం నుండి నోవా తన కుటుంబం రక్షింపబడినట్లుగా దేవుడు మనల్ని కూడా రక్షిస్తాడు. కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతాయి, కానీ మీరు భయపడవద్దు. ఆ తర్వాత ఇంకో చెప్తున్నాడు, హింసలు, ప్రకృతిలో జరిగేటువంటి వైపరీత్యాలు, ఆ తర్వాత హింసలు. మిమ్మల్ని ప్రార్థన మందిరానికి పీడిస్తారు, మిమ్మల్ని చెరసాలకు పీడిస్తారు, మిమ్మల్ని రాళ్ళతో కొడతారు, చంపుతారు. నా నిమిత్తము, నా సందేశం నిమిత్తం మీరు హింసలను ఎదుర్కోవాలి. ఈ హింసలు సమయంలో మీరు భయపడవద్దు. మీరు ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో నేను మీకు పవిత్ర ఆత్మను అనుగ్రహిస్తాను, వాక్కును వివేకమును మీకు వసులుతాను. మీరు భయపడవద్దు. మీరు సాక్ష్యంగా ఉండవలసిన సమయం. సాక్ష్యం
అనగా ఈ ఈ సమయంలో ఆ ప్రభు దినము రోజున మనందరం కూడా సాక్ష్యంగా ఉండాలి. దేవునికి మనం సాక్ష్యంగా ఉండాలి. దేవుడు చేసిన అద్భుత కార్యాలకు మనం సాక్షులుగా ఉండాలి. అది ముఖ్యం. నా నిమిత్తం, నా సందేశం నిమిత్తము అందరూ మిమ్మల్ని ద్వేషిస్తారు. తల్లిదండ్రులు, బిడ్డలు, ఆత్మీయులు, రక్త సంబంధికులు, నమ్మిన మిత్రులు, వీళ్ళందరూ నీ అనుకునే వాళ్ళు, నువ్వు నమ్మిన వాళ్ళే నిన్ను మోసము చేస్తారు, నిన్ను చంపుతారు, నిన్ను ఏదైనా చేస్తారు. కాబట్టి ఈ సమయంలో మనందరూ కూడా ఎలా ఉండాలి? సాక్షిగా ఉండాలి. ఈ హింసలు మనలో పరీక్షించే సమయం, అదేవిధంగా పరీక్షించే సమయం. బంగారం ఎలా అగ్నిలో వేసి పరీక్షించి దాన్ని స్వచ్ఛమైన విలువైనటువంటి వస్తువుగా అది రూపొందుతుందో, అలాగే మన బాధలు, ఈ హింసలు, ఇవన్నీ కూడా మన విశ్వాసానికి పరీక్ష కాలం. ఈ పరీక్షలో మనము దేవునికి సాక్షులుగా ఉండాలి. అదే ప్రభు అంటున్నాడు, మీరు నాకు సాక్షులుగా ఉండవలసిన సమయం అది అని అంటున్నాడు. ఇంకా చివరిగా ప్రభు మనకు అభయం కూడా ఇస్తున్నాడు. ఇవన్నీ చెప్తూ జాగ్రత్తగా ఉండండి, మెలకువగా ఉండండి, ఇవో ప్రకృతులు ఇవన్నీ జరుగుతాయి, భయపడద్దు. అలాగే మీ వరకు వచ్చే వరకు మీకు హింసలు ఎదురవుతాయి, మీరు సాక్షులుగా ఉండాలి అని చెప్తూ ప్రభు మనకు అభయం ఇస్తున్నాడు. వీటి అభయము మీ తల వెంట్రుక కూడా రాలిపోదు. అనగా నేను మీకు తోడుగా ఉంటా, నేను మిమ్మల్ని కాపాడుతాను. అదేవిధంగా నేను మిమ్మల్ని నా ఆజ్ఞ లేకుండా మీ తల వెంట్రుక కూడా ఊడిపోదు, రాలిపోదు. అదే ప్రభు అంటాడు. ఇవన్నీ జరుగుతాయి, గుర్తించండి. మీ పరలోకమందున మీ తండ్రి చిత్తం లేకుండా ఆకాశంలో ఎగిరే పక్షి నేలకు వరకదు. ఆ చిత్తం ఉండాలి. దేవుని చిత్తం ఉంటేనే ఆకాశంలో ఎగిరే పక్షి నేలకు దొరుకుతుంది. అలాగే మీ తల వెంట్రుకలు కూడా లెక్కింపబడి ఉన్నాయి, అది రాలిపోదు అని ప్రభువు అభయమిస్తున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు, మనకు ధైర్యాన్ని ఇస్తున్నాడు. నేను మీకు తోడుగా ఉంటాను అని అర్థం. అనగా దేవుడు తన భక్తులను కాపాడుకుంటాడు. మన బైబిల్ అంతా చదువుతాం. దేవుడు ఏ విధంగా తన భక్తులను కాపాడుకున్నాడు. అబ్రహామును కాపాడుకున్నాడు, మోషేను, ఇంకా దానియేలు, షడ్రకు, మిషకు, అబేద్నెగో, అనేక మంది భక్తులను దేవుడు కాపాడుకున్నాడు. తన భక్తులను ఏలియాని కాపాడాడు. ఈ విధంగా దేవుడు తన భక్తులను కాపాడుకుంటాడు. కాబట్టి మీ తల వెంట్రుక కూడా రాలిపోదు, భయపడకండి. మీరు నాకు సాక్షులుగా ఉండవలసిన సమయం. ఇంకొకటి చివరిగా, ఇవన్నీ సంభవించినప్పుడు సహనంగా ఉండండి. మీ సహనం వలన మీరు మీ ప్రాణాలు దక్కించుకుంటారు అని అంటున్నాడు ప్రభు. ఎక్కడ మరి సహనమే లేదు. అసలు నోటికి దోల, ఊరికి మాట్లాడతాం, పోట్లాడేస్తాం. నువ్వు ఒక మాట అంటే నేను 10 మాటలంటా. ఎక్కడ మనకి సహనం? ఏం లేదు, సహనమే లేదు. ఆవేశంతో ఏదైనా తర్వాత మళ్ళా బాధపడతాం. కానీ సహనంగా ఉండి, నెమ్మదిగా ఉండాలని దేవుడు అంటున్నాడు. ఇక్కడ సహనం అంటే, ఈ సహనం ఎక్కడ వస్తుంది, ఎప్పుడు వస్తుంది? మనలో దేవుని మీద నమ్మకం ఉన్నప్పుడు ఈ సహనం అనేది, నెమ్మది అనేది మనలో కలుగుతుంది. అందుకే దేవుడు అంటాడు, నువ్వు నా సన్నిధికి వచ్చి నా ఎదుట నెమ్మదిగా ఉండుము, అప్పుడు నేను నిన్ను ఏ విధంగా రక్షిస్తానో నువ్వు చూడు. ఆ ఎర్ర సముద్రం దగ్గర ఏమన్నాడు? పోయిన ఆదివారం కూడా చెప్పాను, అమ్మాయి క్రికెట్ ఏమంది,
జెనీమా ఏముంది? నెమ్మదిగా ఉండు, నెమ్మదిగా ఉండు అంటే సహనం. మీ సహనం వలన మీరు మీ ప్రాణములు దక్కించుకోండి. దేవుని మీద నమ్మకం, దేవుని మీద విశ్వాసం ఉన్నప్పుడు మాత్రమే ఆ సహనం అనేది, ఆ నెమ్మది అనేది మనకు దేవుడు ఒక వరంగా ఇస్తాడు. అలాగే మనలను కాపాడుకుంటాడు. మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. అటువంటి సహనాన్ని, నెమ్మదిని మనకు దేవుడు దయచేయాలని. ఈ జీవిత కాలం అంతా కూడా, ఒక సంవత్సరం అంతా దేవుడు మనల్ని ఎన్నో విధాలుగా కాపాడాడు, ఎన్నో విధాలుగా దేవుడు మనలను రక్షించాడు. ఒక విధంగా మన దేవుని యొక్క కృప, ఆయన యొక్క అనుగ్రహం, అలాగే మన యొక్క చిన్న విశ్వాసం, ఆవగించంత విశ్వాసం, అలాగే మనలో కొంచెం ఓర్పు, సహనం, ఇంకా ఎక్కువగా మన విశ్వాసాన్ని బలపరచమని, మనలో నెమ్మదిని దయచేయమని, మనలో సహనాన్ని, ఓర్పును దయచేయమని, అలాగే ధైర్యాన్ని ఇవ్వమని, ఆ ప్రభువుకు మనం నిజమైనటువంటి సాక్షులుగా జీవించాలి. కొన్ని సందర్భాల్లో మనం దేనికి ముందుకు రావాలి. సాక్షులుగా ఉండటం అంటే పని చేయాలి. మనం ఈరోజు చక్కగా అక్కడి నుంచి ఇద్దరు కొత్తగా పట్టణం చదివారు. ఐశ్వర్య మళ్ళీ ఇక్కడ పట్టణం ఐశ్వర్య. దేవుడికి మంచి స్వరం ఇచ్చాడు, మంచి గాత్రం ఇచ్చాడు, చక్కగా పాటలు పాడచ్చు కదా. యూత్ వాళ్ళు, ముసలి అయితే వణుకొస్తుంది. ఏం మరి వణుకొస్తుందా? అవునా కదా? క్లాదన్నా వణుకొస్తుంది ముసలి అయితే. పాడలేదు, వాళ్ళందరూ పాడేరు, కానీ ఇప్పుడు పాడలేదు, వణుకొస్తుంది. కాబట్టి మనం పాడాలి. కొన్ని హింసలు వస్తాయి, మాటలు పడాలి, నిందలు పడాలి, కానీ సాక్ష్యంగా ఉండాలి. మీరు మీ పిల్లలు దేవుని సేవలో మీరు జీవించి ఆ దేవుని యొక్క బహుమానాన్ని పొందుకోవాలంటే మీరు సాక్షులుగా ఉండాలి. మీ పిల్లలను ప్రోత్సహించండి, పాటలు పాడటానికి, వాక్యం చదవాలి. ఈరోజు చక్కగా ఐశ్వర్య ఎప్పుడు వచ్చి 4 సంవత్సరాలు అవుతుంది. ఐశ్వర్య రామ పట్టణం చదివి పాటలు పాడండి, ఎప్పుడు రాలి, కానీ ఈరోజు ధైర్యంగా వచ్చింది. అట్లా రావాలి, అలా రావాలి మన పిల్లలు. కానీ వచ్చిన వాళ్ళేమో మాటలు అంటారు, వచ్చిన వాళ్ళేమో నిందలేస్తారు, వచ్చిన వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు పడతారు. అప్పుడే మనం ధైర్యంగా ఉండి సాక్ష్యంగా ఉండాలి. దేవుని సేవలో మనం సాక్ష్యంగా ఉండాలి. అందుకే ప్రభు మలాకి కావాలి అన్నాడుగా, నన్ను సేవించిన వాళ్లకు, సేవించని వాళ్లకు ఏమి జరుగుతుందో వారు చూస్తారు, కన్నులారా చూస్తారు. కాబట్టి మనందరూ కూడా సాక్ష్యంగా ఉండాలి. అక్కడ కృష్ణ ఉన్నాడు. కృష్ణ కృష్ణ దేవరా బాబు వాడు చక్కగా వత్తాసు చేసేవాడు. ఇక్కడ ఇప్పుడైతే పెళ్ళి అయిపోయిందిలే, ఇంకేం చేస్తాడు, అయినా చేయొచ్చు, వత్తాసు చేస్తాడు. అది చక్కగా చదువుకున్నాడు, మంచి ఉద్యోగం చేసుకుంటున్నాడు, మంచి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, హ్యాపీగా ఉన్నాడు. ఇది దేవుడి వరం, దేవుడిచ్చే వరం. అంటే మన పిల్లలు అలా రావాలి. దేవుని సేవలో అలా జీవించడం ద్వారా ఇంకా ఇంకా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, బహుమానం ఇస్తాడు. దేవుడు మీకు బహుమానము దయచేస్తాడు. మనందరం కూడా ఓర్పుగా ఉందాం, సహనంగా ఉందాం, నెమ్మదిగా ఉందాం. చేయవలసిన మంచి కార్యాలు, దేవుని కార్యాల్లో మనం ఉత్సాహంగా పాల్గొంటున్నాం. దేవుడు మనందరినీ కూడా దీవించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీకు కృతజ్ఞతలు ఆశీస్సులు అందిస్తున్నాను. అందరూ లేచి నిలబడదాం.